ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 24 అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. మొత్తం 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని, 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. మొత్తం 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు తెలిపారు. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. చిన్న మార్పు, ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని 1, ఆదోని 2 అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మదనపల్లి అన్నమయ్య యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి 28 అవుతుంది మార్కప్. అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది. అన్నమయ్య రాయచోటి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదనపల్లి. ఇక్కడ రైట్ డౌన్ యాజ్ అన్నమయ్య అట్ మదనపల్లి. వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అందుకనే పెట్టారు. పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు, పక్కన ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారో, అక్కడ డెవలప్ చేస్తానో అక్కడ పెట్టాము. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి, చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి, రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడతా ఉన్నారు. వారు అడుగుతా ఉన్నారు, వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఉదాసన జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము. రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం. చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. జిల్లాల పునర్విభజన, అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో, మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి, పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడమో అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యాన్ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్ గా, ఆనెస్ట్ గా, ట్రాన్స్పరెంట్ గా చేసిన ఎక్సర్సైజ్ లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి కేబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి గాని, పోలవరం గురించి గాని, రైల్వే జోను, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు, ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకు వచ్చినప్పుడు ఒకటే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, రాజధాని ప్రాంతంలో 56,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా మన ఉత్పత్తి కూడా, గ్రోత్ రేట్ కూడా 11% దాటింది. కానీ లక్ష్యం 15%గా పెట్టుకున్నాం, లక్ష్యం దిశగా సాగుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా కొప్పర్తి గాని, ఓరోకల్ గాని, కృష్ణపట్నం గాని ఈ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు, ప్రధానంగా
సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ, రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా హైవేల నిర్మాణం గురించి కానీ, కొత్తగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ నిర్మాణం కానీ, మరీ ప్రధానంగా అమరావతి చుట్టూ దాదాపు 190 కిలోమీటర్ల 38,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది.